सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీడి సాయినాథుని యొక్క సాన్నిధ్యంలో ఈ సత్సంగానికి సృష్టికర్త, మూలకర్త, ప్రచారకర్త, ఒక యజ్ఞంగా దీన్ని తీసుకున్న ఆచార్య కళ భరద్వాజ మాస్టర్ గారి ఆశీస్సులతో ఈరోజు సాయినగర్లో సాయి సన్నిధి గ్రంథం మీద లోని విషయాలని వివరించుకుంటున్నాం. సాయి సన్నిధి ఆ గ్రంథంలోనే ఉంది. సాయి సన్నిధి. సాయి అంటే మనకి ఆయన గుర్తొస్తాడు. సాయికి కొన్ని నిర్వచనం చెప్పారు. సాయి అంటే సర్వానికి అతీతుడు. ఈ నిర్వచనం చెప్పిన వారు ఎవరంటే రామకృష్ణ పరమహంస గారు. ఎందుకంటే పెద్దలు చెప్పిన మాటని మనం ఆదర్శంగా తీసుకోవాలి. సర్వానికి అతీతుడు అయిన ఆయన సన్నిధి. సర్వానికి అంటే కాలానికి, పరిస్థితులకి, వ్యక్తులకి, వస్తువులకి కట్టుబడినవాడు, కట్టుపడకుండా ఉండేవాడు, కట్టుబడనివాడు. ఆ కట్టుబడిన వాడి సన్నిధి. సన్నిధి అంటే ఆయన ఉన్న స్థలం అనుకుందాం, లేదా స్థానం అనుకుందాం. మనం ఉన్నది కూడా బాహ్యంగా సాయి సన్నిధి అనుకుంటున్నాం. ఆంతరంగంగా ఆలోచిస్తే పంచభూతాల యొక్క తత్వంలో మనం ఉన్నాం. ఈ పంచభూతాలు దేనికి కట్టుబడదు? భూమి దేనికి కట్టుబడుతుంది? గాలి దేనికి కట్టుబడుతుంది? నీరు దేనికి కట్టుబడుతుంది? నిప్పు దేనికి కట్టుబడుతుంది? ఆకాశం దేనికి కట్టుబడుతుంది? ఆకాశానికి మబ్బులు ఉండవచ్చు కాక, కానీ ఆ మబ్బులు ఎంతకాలం ఉంటుంది? మబ్బులకైనా కట్టుబడి లోపలే ఉంటుందా? ఉండదు. మళ్ళా తిరిగి ఆ మబ్బులు తిరగకపోతే దాని యొక్క సహజత్వం, నిఖిలతత్వం, సత్యతత్వం మనకు కనిపిస్తుంది. అదే బాబా యొక్క తత్వం. సర్వానికి అతీతుడు అయిన ఆయన సన్నిధిలో మనం ఉన్నాము అనే భావన మనకు ఉన్నప్పుడు మనకు భయానికి తాగుతుంది. ఆ సర్వానికి అతీతుడైన ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన సాధించలేనిది ఏమి ఉండదు, ఆయన ఇవ్వలేనిది అంటూ ఏది ఉండదు. ఆయన సర్వరక్షకుడు. ఆ భావం మనం నిరంతరం ఉంచుకున్నప్పుడు భయమేలా. అందుకే బాబా నేనుండగా భయమేలా అని పదం అన్నప్పుడు, నేనుండగా అంటే బాబా ఉండగా అనుకుంటున్నాం. ఇక్కడ బాబా ఉన్నాడంటే బాబా అంటే మా మందిరంలోనే ఉన్నాడా, లేకపోతే గుడి ఇంకా మన ఇంట్లోనే ఉన్నాడా? అది అంతటా ఉన్నాడు. అంతటా ఉన్నాడు తెలియజెప్పే తత్వమే సాయి తత్వం. అంటే దేహానికి పరిమితి కాడు బాబా, అదే ప్రదేశానికి పరిమితుడు కాదు, అన్నిటికీ అతీతుడు ఆయన. ఆ అతీతుడు అనే భావన మనం గుర్తుపెట్టుకున్నప్పుడు మనం చేసే ప్రతి చర్య వెనక, మాట, భావాల వెనక ఆయన గమనిస్తున్నాడు అని కానీ మనం గుర్తెరిగితే అది ధ్యానం. ధ్యానం అంటే ప్రత్యేక అనుకుంటున్నాం. నిరంతరము ఆయన మనల్ని గమనిస్తున్నాడు, చూస్తున్నాడు, మన చెంతనే ఉన్నాడు అని ఎవరైతే గుర్తుపెట్టుకుంటారో వారు ఏ పనులు చేసినా ఆ ధ్యాస కలిగి ఉంటే అదే ధ్యానం. ధ్యానం అంటే కళ్ళు మూసుకుని జపమాల తిప్పడం అనే భావన మనకు ఉంటుంది. అటువంటి ధ్యాన స్థితిని సాయినాథుడు మనకు పెద్ద యోగము అట్లాంటివి ఏమి చెప్పకుండా సహజంగా సర్వజ్ఞత్వం ద్వారా ఆయన మనకి నిరూపణ చేస్తున్నాడు. సర్వజ్ఞత్వం అంటే అన్నీ తెలిసినవాడు, అంతా తెలిసినవాడు. అలా అయినప్పుడు ఏమవుతుంది? అప్రయత్నంగా మనం ధ్యానంలోకి వెళ్ళిపోతున్నాం. ధ్యానంలో కంటే ఎరుకుతో ఉంటున్నాం. ఆ ఎరుకుని కృష్ణ భగవాన్ చెప్పాడు, మహాత్ములతో చెప్పారు. కానీ మాట చెప్పారు కానీ దాన్ని మనకు అర్థమయ్యే రీతిలో మనం తెలుసుకోలేకపోతున్నాం. మనకు అవగాహన తక్కువ, పరిణితి తక్కువ. మన పరిణితిని గమనించి భగవంతుడు మానవ రూపంలో బాబాను పంపించాడండి. ఎందుకు బాబా యొక్క అవసరం అంటే వేదంలో చెప్పింది, భగవద్గీతలో చెప్పింది, లేదా భారతంలో చెప్పింది మనం ఎంత మేరకు అర్థం చేసుకుంటున్నాం, చూస్తున్నాం, బాగుంది అనుకుంటున్నాం. ఇప్పుడు రామాయణం బాగుంది అనుకుంటున్నాం,
రామాయణంలో మందర తెలుసు అనుకుంటాను. మందర అంటే తెలుసు. మందర కైకేయిని గీకుతుంది. ఆ మందర గీకినప్పుడు మందర చూసి మనకి ఏమనిపిస్తుంది? ఇంత చెడ్డగుణం వచ్చింది అని అంటాం. మరి ఆ చెడ్డగుణం నాలో ఉందని సరే నేను చూసుకోను. నాలో కూడా చాటి చెప్పే గుణం ఉందా లేదా? అదే మనం గమనించను. ఆయన వల్ల కొట్టాలనిపిస్తుంది, తిట్టాలనిపిస్తుంది, ఎంత క్రూరాలనిపిస్తుంది అని అంటాం. కానీ అది నాలో ఉందని సరే మనం గుర్తించలేకపోతున్నాం. మనలో ఉంది గుర్తింపు చేస్తున్నాడు బాబా. అది నీలో కూడా ఉందిరా జాగ్రత్త అని తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా మన కర్తవ్యం ఒకటి ఉంటుంది, మన ధర్మం ఒకటి ఉంటుంది. ఏ సమయంలో ఏ పని చేయాలో అది చేస్తే అది ధర్మం. అలా చేయకుండా ఆ సమయాన్ని మనం వృధా చేసుకున్నాం అనుకోండి, అది అధర్మం. ఎప్పుడు ఏ పని చేయాలో ఆ పని చేయాలా, ఎప్పుడు ఏ పని చేయకూడదో అది చేయకుండా ఉండాలి. ఇదేంటి ధర్మం? ఇంకేం కాదు. ఏది చేయాలో అది చేయడం, ఏది చేయకుండా అది చేయకుండా. సింపుల్. 2 వాక్యాలు చెప్పుకోవచ్చు ధర్మం యొక్క తెలివచ్చిన. మనం ఏది చేయాలా కన్నా ఏది చేయకూడదు దాని మీద దృష్టి ఉంటుంది. మనకి ఏది చేయకూడదో దాని మీద దృష్టి ఉంటుంది. ఇది చూడకూడదు చెడ్డ అనుకున్నాం అనుకోండి, మనసు ఆ వైపు ఏమవుతుంది, మంచిగా మొగ్గదు. షుగర్ పేషెంట్ వాడికి దేని మీద ఆశ ఉంటుంది? వాడు తెలుసు, డాక్టర్ చెప్తాడు, కానీ మనసు దానే పీకుతుంటుంది. నేను ఇది ఉపవాసం ఉన్నా కానీ ఏం తినకూడదు అనుకుంటున్నా, నాకు ఇచ్చిన పదార్థం వచ్చింది అనుకోండి, దానిపై ఏం అసలు ఆగుతుంది. అందుకే అంటారు నిజం గడప దాటే లోపల అబద్ధం చెప్పండి మీకని తెలుసు ఊరంజలి చుట్టేస్తుందంట. నిజం నిలకడ మీకు తెలుస్తుంది. ఈ పదాలు ఎందుకు వాడుతున్నారు? ఇవన్నీ తత్వం కూడా ఆ నిజము, అబద్ధము, ధర్మము, అధర్మము ఎలా మన మనసుకు హత్తుకునే విధంగా సాయినాథక జీవితం ఉంటుందండి. ఎందుకు బాబాను పూజించాలంటే ఇందుకే. మరి రాముడు కృష్ణుడు అంటే రాముడిలో ధర్మం ఏదో ఉందో అది బాబాలా కనిపిస్తుంది. కృష్ణుడు ఏ తత్వం ప్రేమతత్వం ఉందో ఆ ప్రేమతత్వం బాబాలా కనిపిస్తుంది. బుద్ధుడిలోని అహింస బాబాలా కనిపిస్తుంది. అలాగే యేసులో కరుణ, ప్రవక్తలోని శాంతి అన్యాయంలో కనిపిస్తుంది అని మనం గుర్తించలేకపోతున్నాం. ఆ గుర్తింపు చేయడమే బాబా యొక్క జీవిత విధానం. ఈ సాయి అందుకని వీటన్నిటి ద్వారా సాయి సన్నిధిలో మనల్ని నింపడం కోసంగా భరద్వాజ మాస్టర్ గారు ఈ గ్రంథం అందించారండి. 1988లో భరద్వాజ మాస్టర్ గారు చివరిగా రాసిన గ్రంథం ఇది. ఇందులో కబర్దే గురించి గత వారి నుంచి వివరించుకుంటూ వస్తున్నాం. ఈ కబర్దే పగలంతా ఎక్కువ సేపు అనుకుంటుంది. పగలంతా మనం పొద్దున 6 నుంచి రాత్రి పడుకునే 9 వరకు మనం చేసే పని అనుకుందాం, మనం చేసే పని అనుకుందాం. వృధా ఎన్ని ఉన్నాయి, పనికి వచ్చి ఎన్ని ఉంటాయి అది ఆలోచించుకోవాలండి. కబుర్లతో గడిపే కాలం దాదాపు ఎక్కువగా ఉంటుందని నేను భావిస్తుంటున్నాను. మీకేమో నా సంగతి. అప్పుడేం చేస్తున్నాడు బాబా? గుర్తు చేస్తున్నాడు. మనకు చెప్పేవాళ్ళు లేక మనం ఇలా తయారయ్యాం. మనం పదం వాడారండి, తప్పలేదు కదా, మనం వాడేసాం. చెప్పేవారు లేక మన మనసు, మన భావాలు, మన ఆలోచనలు, మన నడక అన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉంది. అస్తవ్యస్తం ఏంటి? ఎగుడుదిగుడుగా ఉంది, సాఫీగా లేదు. చెప్పేవాడు ఉన్నాను అనుకోండి, సాఫీగా సాగుతుంది. ఇప్పుడు పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా ధర్మం, సత్యం ఇవి తెలుపుతూ ఉన్నారనుకోండి, వారి జీవితం సాఫీగా ఉంటుంది. ఆ సత్యం ధర్మం నేనే తప్పుతుంది, వాళ్ళకి నేనేం చెప్పగలను? రే టీవీ చూడబాకంట, చదువుకోండిరా అంట, నేను టీవీ మొత్తం నేను పెట్టుకుంటాను. పిల్లలు ఏమంటారు, నువ్వు మొత్తం టీవీ చూడొచ్చా అంటావు కదా, నేను చూడకూడదా అని అంటారు. పిల్లల కోసంగా ఆ సమయాన్ని దాన్ని త్యాగం చేసామనుకోండి, వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందండి? ఇప్పుడు అందరూ మన బిడ్డలందరూ కూడా మహోన్నతులుగా కావాలని మనం కోరుకుంటున్నాము. వాళ్ళు కోరుకోవాలంటే మనం ఎలా ఉండాలి? ఇప్పుడు ఛత్రపతి అంతే సహజం అది.
చిన్నప్పుడు దొంగతనం తోటకూర కథ తెలిసే ఉంటుంది. తోటకూర నుంచి ఈ అమ్మకి ఇచ్చాడు, బ్రహ్మాండంగా వండుకొని తినింది. ఆ తర్వాత వచ్చాడు దొంగతనం మొదలు పెట్టాడు, అమ్మ హాయిగా ఉండింది. వాడి కృషి చేసినప్పుడు ఎందుకు దొంగతనం చేసిన అడిగింది. ఈ మాట నేను తోటకూరతో వచ్చాను ఎప్పుడుగా చెప్పుంటే నేను మారుంటాను. ఇప్పుడు ఛత్రపతి శివాజీ, గాంధీ మహాత్ముడు ఎలా అయినారంటే వాళ్ళు పుత్లీబాయి, జిజియాబాయి వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా రామాయణం, భారతం, భాగవత గ్రంథాలని చిన్నప్పటి నుంచి అందించడం వల్ల ఇప్పుడు మనకు రామాయణం మనకే తెలియదు, భాగవతం మనకే తెలియదు, భారతం అసలు తెలియదు మనకి. భగవద్గీత అసలు దాన్ని తాగడం కూడా తాగడం లేదు. అందుకని ప్రతి ఒక్కటి మనం నేర్చుకొస్తుందంటే ధర్మం. ఆ చిన్న చిన్న కథల రూపంలో ఇవ్వచ్చు. మిత్రలాభం, మిత్రభేదం, పంచతంత్ర కథలు, ఇవి వాటికి సంబంధించినవి. అవన్నీ పుస్తకాలు కనుమరుగైపోయినాయి ఇప్పుడు. అలా చేయకపోతే మన సమయాన్ని ముద్దా చేసుకుంటున్నామనే ధ్యాస పిల్లలకు కలగాలి, మనకు కలగాలి. ఇక్కడ ఈ కబడ్డీ తను చేసిన పని చేయకుండా, ఏదో చేసిన పని చేయకుండా లెటర్స్ రాసుకుని కూర్చున్నాడట. ఉత్తరాలు ఏం చేశారో బాబా అడిగాడు. ఏం లేదు, నువ్వు లెటర్లు రాశానన్నావు, అంతకన్నా నయం చేతులను కూడా పని కల్పించావు సోమర్థనం లేకుండా. అంటే ఏం చేస్తున్నామంటే మన చేతులు కదిలిచ్చేది ఆయన తెలుసు. మరి తెలిసిన మన దగ్గర మనసే తెప్పించాలి ఆయన. మన తప్పు మనసే తెప్పిస్తే తెలుసుకుంటాం. నువ్వు తప్పు చేసావనుకున్నావు అనుకోండి, కోపం వస్తుంది. నేను తప్పు చేసావంటే కోపం వస్తుంది. నువ్వేం చేశారన్నావు అనుకోండి, వాడు చెప్పుకుంటా వస్తాడు. అంటే కనీసం చేతులన్నా కదిలిపావు, నోరు కాస్త కథ కాస్త కట్టుబడేసావు, సంతోషం. ఆడవరకు వేలే. అది కూడా లేకుండా వ్యర్థం గడిపావు అనుకోండి, ఆ సమయం అంతా వృధా అవుతుంది. అందుకే ఏం సార్ మా ఇంట్లో మా ఆవిళ్ళు ఎప్పుడు పుస్తకం నిలబట్టుకుని ఏముంటాయి సార్, మీరు ఏం చెప్పారు ఏమో నాకు అర్థం కావడం లేదు, ఎప్పుడైనా పుస్తకం పెట్టుకుంటారన్నారు. గుర్తుపెట్టుకోండి సార్, పుస్తకం చేతుల్లో ఉండాలి, మీకు కరెంట్ చాలా మిగులుతుంది సార్ అన్న. ఏమన్నారు, టీవీ కట్టి పెడతారు కదా, పారాయణ చేసినప్పుడు అరగంట సరే. టీవీకి ఆకిందంటే చెత్త లోపల వాళ్ళ కరెంటు ఖర్చు తగ్గిందా లేదా. కాబట్టి అది ఇది వేలు కదా. లేదంటే పుస్తకం చేతుల్లో లేదనుకోండి, ఆ పక్కింటి తలుపు మూసి ఉంది, దానికి అనుమానం, తెలిసేముంది దానికి అనుమానం. అతను అనుమానం నాలో పెట్టుకుంటారా, పెట్టుకోను కదా, పక్కన చెప్పాల్సింది కట్టు నొప్పి కదా. నాక ఈ చెత్త అంతా పారాయణ వల్ల ఉండకుండా తప్పుతుందా లేదా. అలాగే బాబా కూడా కనీసం చేతుల్లో కదిలిపావు, అది మేలు అన్నాడు. అంటే దీన్ని బట్టి మనం చేసుకోవాలి అర్థండి. అది కాబట్టే కాదండి, మనం అందించుకుంటూ రావాలి. ప్రతి సమయాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలి. ఎందుకంటే సమయం చాలా విలువైంది. కాలం జారితే మన రాదు. గడిచిపోయిన కాలం అంటే మనం తిరగమంటే నాకు వచ్చే అవకాశం లేదు. కాలం పాటు కాలం పోతూనే ఉంటుంది. దానికి ఏమి ఎదురు ఉండాలని ఆలోచన దానికి ఉండదు. వీడు మంచివాడికి కాసేపు ఉంటాము, వీడు చెడ్డవాడికి కాసేపు పారిపోతాము అని ఉండదు. మంచివాడికైనా చెడ్డవాడికైనా కాలం ఒకటే ప్రయాణం సాగిస్తూ ఉంటుంది. కానీ చేతులకైనా పని పెట్టినప్పటికీ ఆ మాట అంటే అతనికి చీమ కుట్టినంత కూడా అనిపించలేదట. బాబా చెప్తే కూడా చీమ కుట్టే కూడా మన సురుకంటుంది, అంత కూడా అనిపించలేదంట. అంత నెగ్లిజెన్స్ అనాలనా? అంతే కదండి. అంటే నా దారి నాదే, మీరు ఎన్నో చెప్పుకోండి. పెద్దలు ఒక మాట చెప్పారనుకోండి, మనం వినిపించుకుంటామా, నువ్వు ఇంతే అమ్మా, నువ్వు నాన్న నీకేం తెలుసా అంటాం. నేను అన్నాను పెద్ద, నీకు తెలియదు నాయన అంటా. నేను నాకు తెలియదు, ఆయన పుట్టి నాకు తెలియదు, ఆయన తెలుసా, ఆయన తెలియదు నాకు తెలుసా. అది చీమ కుట్టిన లేకుండా మంచి చెప్పారనుకోండి దూసుకుని పోతా ఉంటాం. అంటే అది మంచిగా చెడు అని మనం గుర్తించాలి. అంటే బాబా చెబితే కూడా చీమ కుట్టినంత లేదు, అంటే ఇది చలనం లేదు. ఏదో నువ్వు చెప్పేది నువ్వు, నేను వినేది నువ్వు. ఇదే మనలో ఉన్న బలహీనత కూడా. మంచి చెప్పారనుకోండి, ఆయన అట్టే చెప్తాడండి అంటారు. అంతే ఆయన సరే అండి, ఖాళీ సమయం ఉంది చెప్పుకుంటా కూర్చోండి, మనకి ఇన్ని పనులు లేవా అని అనేవాడు ఒకడు. మంచి మాట చెప్పేవాడు కరువైన ఈ పరిస్థితుల్లో
ఒకవేళ మంచివాడు చెప్పేవాడు వినేవాళ్ళు చాలా తక్కువ. అందుకే ఇక్కడది చీమ కుట్టినా లేదని అన్నప్పుడు మనం దాన్ని ఎలా గ్రహించాలి? ఎవరు చెప్పినా వినవలే, ఆ విని దాన్ని గ్రహించవలే. ఎవరు చెడిపోమని ఎవరు చెప్తారండి? చెడ్డదర్భమని ఎవరు చెప్పరండి, మంచి ధర్మమని చెప్తారు. నువ్వు సమయాన్ని వృధా చేసుకున్నావు, ఉత్తరం రాసుకుంటా కూర్చున్నావు, ఆ సమయం అంత ముందు తనకి ఏం చేశావు అని ప్రశ్న. అంటే చీమ కుట్టినా లేదంటున్నాడు. ఒకసారి భక్తులందరూ కలిసి శ్రవణం చేసే సమయంలో, అంటే సత్సంగం జరుగుతూ ఉంది. సత్సంగం జరుగుతున్నప్పుడు ఈ కబర్దే ఇప్పుడు ఒక 4 గదులు ఉంటాయి, సిటీలు అనుకోండి, అందులో గదుల్లో పోతాము. కొందరేమో ఆరతికి పోతారు, కొందరేమో పోయి ప్రదక్షిణ చేస్తారు, కొందరేమో కొందరు పోయి ఇచ్చాం కదా మళ్ళీ ఎందుకని నిద్రపోతూ ఉంటారు. ఎందుకంటే కాకడ ఆరతికి పోవాలంటే ఎన్ని గంటలకు పోవాలి మనం? 5 గంటలకు పోతే దొరుకుతుంది కాకడ ఆరతి సిరిడిలా. సూర్యుడు పెట్టాలి చెప్పి సిరిడి 2 గంటలు పోయి పూసి నిలబడుతుంది. తూగి 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 అప్పుడు ఎట్నో ఆరతి పోయడం. పోయిన తర్వాత మధ్యాహ్నం ఏం పోతాను నిద్ర అని ఈయన పడుకున్నాడట. ఈ సంగతి మన సంగతి ఈ సంగతి చెప్పాడు. పడుకున్న తర్వాత సాయం సత్యమైన తర్వాత హాత్ ఉంటుంది కదా, అతడేమో రాలే. వాడు ఎక్కడ రాని అంటే వాడు నిద్రపోతున్నాడు అన్నాడు. నేను లేపుతాను అన్నాడు. వీళ్ళు లేపుతా నేను లేపుతాను అన్నాడు. నేను లేపుతానంటే అతను లేచాడు. సంకల్పం చూడండి ఇక్కడ. మరి నిద్రపోకూడదా అండి అంటే మనం చెప్పేది ఆరోగ్యం సరిగా లేని సంగతి మాట్లాడాలి ఇక్కడ. దృఢమైన ఆరోగ్యం గల పదం, దృఢమైన ఆరోగ్యం కాడికి అది అపవిత్రము. ఆరోగ్యం సరిగా లేక నిద్రపోయేదానికి, ఆరోగ్యం బాగుండి నిద్రపోయేదానికి తేడా ఉంది. ఆరోగ్యం బాగుండి కూడా నిద్రపోయే దాన్ని ఏమంటారు? సోమరితనం అంటారు. ఆరోగ్యం బాగుండి నిద్రపోతే సోమరితనం అంటారు. ఆ సోమరితనం విడనాడు. నిరంతరము ఈ శరీరాన్ని, దృఢమైన శరీరం ఉండి నువ్వు సోమరితనంగా పెడితే ఆ తర్వాత ఏమవుతుంది? శరీరం పట్టుకుపోతుంది, ఎక్సర్సైజ్ ఉండదు. ఆ తర్వాత డబ్బులు జిమ్కి పోవాలి, యోగాసనాలు చేయాలి డబ్బు ఇచ్చి. అలా కాకుండా మన పని మనం చేసుకుంటాను అనుకోండి, ఆరోగ్యంగా ఉంటాం. ఇప్పుడు పాతకాలంలో వాళ్ళ కాలంలో అంతా కూడా ఇన్ని హాస్పిటల్ ఉన్నాయండి. వీళ్ళంతా పని చేసుకునేవాళ్ళు. చింబడ మొదలుకొని, రుబ్బడం మొదలుకొని అన్నిటికీ కూడా. చిమ్మి తీరడం బాగుపడుతుంది, రుబ్బితి చేయి బాగుపడుతుంది. ఇప్పుడేమంటే చిమ్మేదారు కూడా మిషన్ ఇచ్చేసింది. చేపల కట్ట చిన్నదైతే బాగా ఉండడం అవుతుంది, మనిషి కన్నా పొడుగు చేపల కట్ట. ఇంకా మనకి నాకు నడుము నొప్పి రాకుండా ఎలా ఉంటుంది? ఆరోగ్యం బాగాలేకపోతే నువ్వు పొడుగు చేపల కట్ట వాడుకుంటే ఇబ్బంది లేదు. ఆరోగ్యం బాగుండే సంగతి మాట్లాడుకుంటున్నావు ఇక్కడ. ఇది ఆరోగ్యం బాగుంది, అందుకే దృఢమైన ఆరోగ్యం ఉండేవాడు కూడా అది చేయడం పొరపాటు. అంటే ఎంత నిద్రపోతున్నా ఇప్పుడు లేపితే కూడా లేదంట అతను. అప్పుడు బాబు నేను నిద్రపోతాను అన్నాడు. కొంచెంలో వెనక్కి వచ్చాడు, హారతికి హాజరయ్యాడు. అంటే అంత చేటు నిద్ర పోవటం తగదు. అది చేటు నిద్ర అన్నాడు. మామూలు అయితే సరే, చేటు నిద్ర అంటే గాఢంగా నిద్రపోవడం సోమతనం కూడా. ఇంకా మాట నిద్ర నటిస్తాం కూడా. నిద్రపోయేవాళ్ళు లేపచ్చు అంటారు, నిద్ర నటించేవాడినే నువ్వు ఏనుగులు జింకాలు చేసే సరే మనం లేపలేం. కాబట్టి అతి నిద్ర అనర్థకము. ఏదైనా అతి నిద్రాలోలుడు అంటారు కదా ఏదో పాటల పాండవ వస్త్రంలో. అది మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా, ఆ మత్తులోన పడితే గమ్మత్తుగా చిత్తవుదురా అన్నాడు. అది కబడ్డీ చేసింది ఇక్కడ. మత్తులో గమ్మత్తుగా గమ్మత్తు చిత్త అవుతాడంట. గమ్మత్తు అంటే మనం ఊహించిన అనారోగ్యం వచ్చేస్తుంది. అంటే దీన్ని బట్టి మనం ఒక్కొక్కటి పాయింట్ అండి. కబడ్డీ కాలికి చెప్పడం మనందరికి అన్వించుకుంటూ రావాలి. ఒక సంఘటన అంటే మనందరికి అన్వించుకోవాలి అంతే. ఇప్పుడు లెక్కల్లో సైన్స్లో ఒక సూత్రం పెడితే ఒకరికే అందరికీ ఆ సూత్రం అందరూ పట్టుకుంటేనే ఆ లెక్క వేయగలరు.
అట్లాగే మహాదేవ్ పెద్ద ఒక మా వాక్యం కూడా మనందరికి సంబంధించిందండి. అందుకే సాయితత్వము మనం సంస్కరించడానికే వచ్చింది. ఈ మాట అందరూ చెప్పారు. సోమతనం విడనాడండి, వేమన చెప్పలేదా? వేమన సంతకం అందరూ వినే ఉంటారు. ఎప్పటి వాడు వేమన? ఎప్పుడో బాబా కానీ ఇప్పుడు కొన్ని 100 సంవత్సరాలు ఉందరా. మరి ఆయన చెప్పినట్టు మరి బుర్రకి ఎక్కకపోయా. అందుకని ఆ విధానాన్ని భగవంతుడు చేశాడు. వీళ్ళు వినడం లేదని అనేసి ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క ప్రాంతానికి పంపించాడండి. మన ప్రాంతానికి సాయిబాబా అయితే, ఇంకో ప్రాంతానికి ఏసీ అయితే, ఇంకో ప్రాంతానికి గురునానక్ అయితే, ఇంకో ప్రాంతానికి ప్రవక్త అయితే, ఇంకో ప్రాంతానికి బుద్ధుడు అయితే, ఇంకో ప్రాంతానికి గురునానక్ అయితే. అంటే ఒక్కొక్క ప్రాంతం వాళ్ళు చెప్తే ఆ ప్రాంతం వాళ్ళకి ఉత్తరింపబడాలి. లేకపోతే ఇంతమంది మహాత్ములు ఎట్లా వస్తారండి? ఎందుకు ఇంతమంది దేవుళ్ళు, ఒక దేవుడు చాలు కదా అంటారు. ఒకటి ఉండేడు కానీ ఉండదు ఒకటే కదా, ఒక దేవుడు చాలు అంటారు కదండి. ఎందుకు కదా దేవుడు పెట్టుకున్నారంటారు? ఒకే మందు అందరికీ ఒకే డోస్ సరిపోతుందా? మందు ఒకటే. మీకు అర్థమవుతుందమ్మా? మందు ఒకటే, జ్వరానికి మందు ఒకటే. ఆ మందే అందరికి ఒకే డోసు సరిపోతుందా? పెద్దవాళ్ళకి ఒక డోసు, నడి వయసులో నుండి ఒక డోసు, యూత్లో వాళ్ళకి ఒక డోసు, పాలు తాగే పిల్లలకి ఒక డోసు. జ్వరం వస్తే లెక్కేసుకోండి. క్యాప్సూల్స్ ఉంటాయి, ట్యాబ్లెట్స్ ఉంటాయి, చిన్న మాత్రలు ఉంటాయి, సిరప్ ఉంటుంది. అలా కాదు, ఉండేది ఒకే దేవుడు. ఆ మంది నువ్వు మింగంటే చిన్న బిడ్డకి మింగేది ఏమవుతుంది అంటే చాలామంది అంటున్నారు కదా, ఎందుకు దేవుళ్ళు అని మాట ఎప్పుడు ఇవ్వలేదు మీరు. సత్సంగం అనేది ప్రశ్నిస్తేనండి. ప్రశ్నిస్తేనే భగవద్గీత వచ్చింది. పెద్ద భగవద్గీత రాదు. ఎట్లొస్తుంది భగవద్గీత? అర్జునుడు ప్రశ్నించాడు కానీ భగవద్గీత వచ్చింది. ప్రశ్నించిన అలవాటు చేసుకోమని బలరాజు చెప్పడం అండి. చెప్పి నేను తల ఊపేవాడంటే వాడు పనికి మానవాడు అన్నాడు వివేకానందుడు. ఆయన చెప్పిన మాటే నేను చెప్పి ఇదే తల ఊపాడు అనుకోండి, బాగా అర్థం అనుకుంటే ఏం అర్థం కాదండి. అందరికీ అర్థం కాదు, అంత కాపాడు. అందుకే చాలా సొంతంగా చెప్తాను. చాగడ కోటేశ్వరరావు గారు సూళ్ళపేట వచ్చారు కదా ఒకసారి, తెలుసా? 2 రోజులు ఉపన్యాసం చెప్పాడు ఆయన. సత్సంగా ఒక రాలా, అందరూ ఆడికి వెళ్ళిపోయారు. నేను ఒక సత్సంగా చెప్పి ఇది ముగ్గుసింది. 10 రోజుల తర్వాత ఏం చెప్పారు చాగడ కోటేశ్వర అంటే ఏం చెప్పేసిందా? భలే చెప్పాడండి. భలే చెప్పాడు. ఒకటి అది మాటలు చెప్పలేమండి, అది గ్రహిస్తే చెప్పలేదు. అందుకని అడుగుతున్నాను. ఎందుకంటే ఈ గంట సమయం మీరు వదులుకుని ఇక్కడికి వచ్చారు. ఈ సమయంలో మీ ఇంటికాడ పని ఉంటుంది, లేదా ఏదో కబుర్లు ఏదో ఉంటుంది, దాని వదులు ఇక్కడికి వచ్చారు కదా. మరి వచ్చిన దాని ఫలితం మీకు రావాలని పడలేదా? అందుకోసం అడుగుతున్నాను. ప్రశ్నించే తప్పేం లేదు. ఏదైనా ప్రశ్నించండి. తెలిసే చెప్పబోతా, లేకపోతే తెలిసి చెప్పబోతా, తెలుసుకుని చెప్తాను అంతే. ఎందుకంటే ప్రతి ఒక్కటి మనకు అనుమానాలు లేదండి. ఆ అనుమానం నుంచి నివృత్తి కావడమే మాస్టర్కి సత్సంగం పెట్టాడు ఇంటింట. లేకపోతే మనం మూఢనమ్మకాలకు కుంగిపోతున్నాం, అసలు తత్వం ఏదో మర్చిపోతున్నాం, తెలుసుకోలేకపోతున్నాం. ఇప్పుడు బాబాయ్ ఆ నిద్రపోతే బాబాకి ఏముంది చెప్పండి? అసలు ఆయనకి అవసరమా? అంటే తట్టి లేపుతున్నాడు నీ మనసుని. నిద్రపోతున్న మన మనసును లేపేది దానికి మహాత్ములంతా వచ్చిందండి. అది ఇక్కడ చెప్పాడు ఇక్కడ. కాబట్టి ఎంత చెప్పినప్పటికీ కూడా వారి మాట అంతగా పట్టించుకోలేదు. రెండోసారి అంతే. ఇక్కడ ఎందుకో తగ్గి చెప్తాడంటే పట్టించుకోవడానికి చెప్తున్నామండి. విని వదిలేయడం కాదు, విని లోపల ప్రవేశించుకోవాలి. ఒక్కటి సార్లు ఒక్క వాక్యం లోపలికి వెళ్ళినా కూడా మన జన్మ ధన్యమని. మామూలుగా అనేక విషయాలు పెద్దలతో ఇంటూనే ఉన్నాం. మరి సమాజం ఎందుకు ఇలా ఉంది? అది గుర్తించాలి మనం. అంటే ఏమిటి? అన్ని లోపల పోవడంలా విని వదిలేస్తున్నాం. అందుకోసం మేము హెచ్చరించాలండి. అంతేకాకుండా లౌకికమైన సంపదలని అశాశ్వతాలని గుర్తించు. ఇది శాశ్వతమని భ్రాంతిలో నువ్వు ఉండద్దు అని బాబా చెప్తున్నాడు. అంటే సంపదలు వద్దని చెప్పలేదండి, అది అశాశ్వతం గుర్తించుకుంటూ ఉండు. ఈ ఇల్లు ప్రస్తుతానికి దాన్ని ఎవరు నా ఇల్లు అంటాను. నేను పోతా, నా బిడ్డ అవుతాడు, నా ఇల్లు అంటుంది. ఇల్లు నవ్వుకుంటుందట. ఇల్లు నవ్వుకుంటుంది. ఇల్లు అది గుర్తించాలనుకోండి, ఆపేక్ష ఉండదండి. ఇది లేకపోతే నేను లేననే భావన ఉండదండి. అలా ఉంటే అవుతామంటే ఆ సంస్కారంలో మళ్ళీ జన్మిస్తాం. దీని మీదే ఆశ పెట్టుకున్నాం అనుకోండి, ఇది లేకపోతే నేను లేనని భావన ఉంది అనుకోండి, అందులోనే ఆ సంస్కారంతోనే మళ్ళా తిరిగి జన్మిస్తాము.
అర్థమని భావిస్తున్నాం అందరికి ఇక్కడ. ఏ వాసనతో మన ఈ శరీరం వదిలిపెడతామో అదే ఆలోచనతో మళ్ళా తిరిగి జన్మిస్తామని భగవద్గీతుడే చెప్పుకున్నాడండి. ఏ స్మరిస్తూ నువ్వు ప్రాణం వస్తావో అదే సంస్కారం ఇల్లు మళ్ళా వస్తుందని. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, ఆపేక్షతో ఉండకూడదు. ఇది మాట తులసీదాస్ అండి. తులసీదాసు రామాయణ సత్యంగా చెప్తున్నాడండి. చెప్తున్నప్పుడు కూర్చున్నాడు. దాని పెద్ద గొప్ప ధనవంతుడు పోతా ఉన్నాడు. పోతా గమని పోవచ్చు కదా, ఈయనకేం పనిలే, ఇనేవాడు అసలు పనిలే అంటా పోతా ఉన్నాడు. ఆ మాట విన్నాడు. ఊరి వీడేది కాస్త ఇబ్బంది పడేట్టుగా ఉన్నాడు అని అంత అయిన తర్వాత వాళ్ళ ఇంటికి పోయి, రామాయణం చాలా మంచిదయ్యా ఈనయ్య అన్నాడు. నాకు తీరిక లేదండి అన్నాడు. సరే ఎప్పుడు తీరిక అన్నాడు. రోజు పోతాడు ఇప్పటికి పట్టు లేక 6 నెలల తర్వాత రా అన్నాడు. 6 నెలల తర్వాత రమ్మన్నాడు. 6 నెలల తర్వాత గుర్తుపెట్టి మళ్ళా బయటకు వచ్చేసాడంటే వచ్చేసాడు. సంవత్సరం తర్వాత రా అన్నాడు. మళ్ళీ సంవత్సరం తర్వాత పోయినాడు. నువ్వు వదిలేట్టాడు కదా, 2 సంవత్సరాలు రా అన్నాడు. ఏం చేస్తావంటే, నాకు పని పొలం పని ఉంది, ఆ పని ఉంది, ఇది చేసుకోవాలా అది చేసుకోవాలా, చాలా 10 ఎకరాల పొలం ఉంది అని ఇంటికి అది చేసుకుంటా ఉన్నాడు. పని నా పని అన్నాడు. సరే మళ్ళీ 2 సంవత్సరాలు వచ్చాడు. తలుపు తట్టాడు, కొడుకు తీశాడు. మీ నాన్న పిల్లలు అన్నాడు. మా నాన్న 2 సంవత్సరాలు అయింది అన్నాడు. అనేసి ఈ పక్కన చూస్తే అక్కడ ఎద్దు తులసిదారు చూసి కళ్ళు కారుస్తా ఉంది. అప్పుడు చూశాడు, ఆ యజమానే ఎద్దుగా పుట్టాడు. ఎద్దు ఏం చేస్తుందండి? దున్నదే కదా. ఫస్ట్లో ఈ శరీరంలో దున్నుతా కూర్చుంటావు, ఆ దేశంలో పోయినావు, మళ్ళా దుద్దు. ఈ తులసిదాసులో ఉందండి. ఏదో కల్పిత కథ కదా కాదు. అందుకని ఏ ధ్యాసలో ఉంటే నువ్వు ఆ ధ్యాసలో పోతావు. అందుకని అశాస్త్రం గుర్తించు, దాన్ని ఆపేక్ష ఉండదు, ఉండకూడదు కూడా. ఉన్నట్టండి ఈ పెన్ను పడిపోయిందండి, అయ్యో పెన్ను పడిపోయింది, ఆ పెన్ను కాబట్టి ఇంకో పెన్ను, అది నాకు అదృష్టం అండి వచ్చిందండి, దాని ధ్యాసలో ఉంటాం కదండి. అర్థమని భావిస్తున్నానండి. ఆ విషయం చెప్తున్నాడు. కాకి ఆవు అన్నాడు. ఆవు బాగా చెప్తున్నాడు అనమాట. ఈ ఆవు ఇంతకుముందు ఎవరిది, అంతకుముందు ఎవరిది, నా అంటున్నావు ఏంటి? పశువులు చాలా చేతులు మారుతుంది కదండి. కాబట్టి ఆ ఆవు అసలు ఎవరిది? భగవంతుడిది అని చెప్తున్నాడు. భగవంతుడిది అని ఎందుకు చెప్పాడు? ప్రతి ఒక్కటి భగవంతునిదే సొత్తు అని గుర్తుపెట్టుకో. నాది అనే భావాన్ని విడనాడు. ఇక్కడ పదం పడుకోండి. అంటే పశువులు కొనకూడదా, వస్తువులు కొనకూడదా, బంగాళాలు కొనకూడదా, కార్లు కొనకూడదా అని చెప్పలేదండి. మరి ఏం చేయాలి? ఏది కొన్నా, ఏది అనుభవించినా ఇది భగవంతుడు నాకు ఇచ్చిన ప్రసాదం అని గుర్తించు. అదండి దీనిలో అంతరార్థం. అర్థమైనా చెప్తున్నానండి. అవుతుందా లేదు? మరి ఏ వస్తువు కొన్నా ఇది నాది కాదు, భగవంతుడు నాకు ఇచ్చిన ప్రసాదం. భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, బంగ్లాలు కావచ్చు, కార్లు కావచ్చు, డబ్బు కావచ్చు, నగలు కావచ్చు, ఏదైనా కావచ్చు కాక ఇవేవి నాది కాదు, భగవంతుడు నాకు ప్రసాదంగా తీసుకో. అప్పుడు అటాచ్మెంట్ ఉండదు. నగలు వేసుకో, కార్లో తిరుగు, బంగ్లాలో ఉండు, కానీ ఇది నాది అని భావన ఉండకూడదు. భగవంతుడు నాకు ప్రసాదించాడు ఆయన నిరంతరం గుర్తించి పెట్టుకొని ఇక్కడ బాబా చెప్పడం అంటే. అందుకే ఈ నిజానికి ఇది ఎవరు సొత్తు, ఇది అల్లాహ్ ఎరుక అన్నాడు. సరే, ఇది మీకు ముందు అర్థం కావాలంటే మన పెద్ద పండుగకి గుడ్డలు పెట్టుకున్నామా కదా. గుడ్డలు పెట్టుకొని కట్టుకునేటప్పుడు అట్టే కట్టుకున్నామా, దానికి ఏమన్నా రాశామా? ఎందుకు రాయాలా? అది నేను కట్టుకునే పంచి కానీ చీర కానీ ఎందుకు పసుపు కుంకుమ పెట్టుకుంటున్నామో, ఇది భగవంతుడిరా అని ఆ పెద్ద పండుగ రోజు పెట్టుకుంటున్నాము. కానీ అనుకోవడం మాత్రం లేదండి. అలవాటు ఉన్నవాళ్ళని మాట్లాడడం లేదు. ఇక్కడ ఉండేవాళ్ళు ఎంతమంది ప్రతి పసుపు కొత్త గుడ్డకి అమలు కట్టుకుంటున్నాము చెప్పడం ఏమంటే,
అల్లాక ఎరుక అన్నాడు ఆ వస్తువేదో. కాబట్టి మనం అనుభవించే ప్రతి ఒక్కటి కూడా భగవంతు ప్రధాన భావంతో ఉండడం కోసమే బాబా చెప్తున్నాడండి. లేకపోతే ఆవు ఆయన కొంటేమి ఈయన కొంటేమి ఎందుకు చెప్తున్నాడు అంటే ఇక్కడ బాబా సిరి సంపదలపై ఎంత వ్యామోహం ఎంత ప్రమాదకరమో చెప్తున్నాడు. వ్యామోహం, మోహం ఉండాలి. మోహం లేకపోతే ఎట్టండి? పెళ్లి చేసుకుని భార్య మీద మోహం ఉండకూడదా, భర్త మీద మోహం ఉండకూడదు, పిల్లల మీద మోహం ఉండకూడదా? వ్యామోహం ఉండకూడదు. అంటే పిల్లల్ని పెంచి పెద్ద చేసిన వాడిగా నాకైనా ఉద్యోగం నుంచి డబ్బులు సంపకపోతే బాధపడతారు, అంతే కదా? అది వ్యామోహం. నా కర్తవ్యం నేను నిర్వర్తించిన. మనం బాధ్యత అనుకుంటానే, బాధ్యత వేరు కర్తవ్యం వేరు. బాధ్యత అనుకుంటే బాధ, కర్తవ్యం అనుకుంటే ఆనందం. నా సంతానం కన్నాడు, నేను కన్నాను, వాళ్ళు పెంచడం నా కర్తవ్యం అంతే. వాళ్ళేది ఇస్తారని ఆశించి చేయడం కర్తవ్యం కాదు, స్వార్థం. అంటే ఇస్తే చేసేదా, అందుకోసం చేస్తున్నావా, అందుకోసం పిల్లలు పెంచుతున్నామా? కాబట్టి ఆశించేయడం స్వార్థం. ఏదైనా సరే ఇప్పుడు సత్యంగా చెప్తున్నాను, ఆశించేయడం స్వార్థం. ఆ స్వార్థానికి తెలుసు. నీకు సత్య చెప్పడానికి అవకాశం ఇచ్చిన తర్వాత నువ్వు దాని స్వార్థాన్ని వినియోగించుకుంటే రేపు ఈ అవకాశాన్ని ఇవ్వడు. అది మాత్రం 100% సత్యం. ఏదైనా కూడా సరే. కాబట్టి ఇక్కడ వ్యామోహం తగదు. దీన్నే బాబా చెప్తాడండి. బాబా చెప్పదు ఏది కదండి. జన్మ గురించి మాట్లాడుతూ నేను మా తల్లిదండ్రులకు ఉన్నా, కొంతకాలం విడిపోయా, విడిపోయి దూరంగా వెళ్ళా, దూరంగా వెళ్ళి బాగా డబ్బు సంపాదించా, దాని మీద ప్రీతితో చనిపోయినా, తిరిగి పాముగా పుట్టా. తర్వాత తెలుసుకొని నేను మనిషి రూపం పొందా. అది బాబా చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఎందుకు బాబా ఇంత నిర్వచనం చెప్తున్నాడు? తల్లిని విడిచిపెట్టా, నా ధర్మాన్ని వదిలేశాడు, డబ్బు సంపాదించేశాడు, కోట్లు పెట్టేశాడు. కోట్లు ఉంటే భయం ఉంటుందా, ఆనందం ఉంటుందా? క్షణక్షణం భయమే. అవసరానికి మించి ఏది ఉన్నా భయమేనండి. డబ్బేనే కాదు, అవసరానికి మించి అది బంధువులున్నా భయమే, స్నేహితులున్నా భయమే, ఏదైనా భయమే. నా చుట్టూ 100 మంది చేరాలనుకోండి, నాకే భయం ఏంటి, ఎవరు ఎదురుపడి పడతాడని. అందుకని అవసరానికి మించింది. అందువల్ల ఆ తలుచుకుని చనిపోయినా పామునైనా తిరిగి తెలుసుకొని మనుషులు రూపం పొందా. పామే ఎందుకయ్యాడు అని ప్రశ్న. ఏంటి కాపలనే పాముగానే ఎందుకు ఎరుకెందుకు కాలేదు? అది ఇక్కడ పాయింట్ ఏంటంటే పాము కాపల కదమ్మా. జనం మీద పీతో చనిపోయిన తర్వాత తిరిగి పాముగా పుట్టాడు అని చెప్తే అర్థమవుతాడు. పాముగా జన్మెత్తాడు. పాముగా జన్మెత్తిన తర్వాత తెలుసుకున్న తర్వాత మనుషుడు మళ్ళీ పుట్టాడంట. పాముగానే ఎందుకు జన్మించాడు? ఇది ప్రశ్న వేసుకోవాలి మనం ఇప్పుడు. ఆ పాయింట్ అడగాలి మీరు ఇప్పుడు. పాము ఎందుకు పట్టు, కుక్కకు పట్టకూడదా? ఇప్పుడు ఎద్దుగా పట్టకూడదా అనేసి. పాము గుళ్ళండి ఎక్కడ ఉంటుంది? అది ఇతర చేపల పెట్ట, చంద్ర పెట్ట పట్టలలో ఉంటుంది. తనంటూ ఏమి ఉండదు. ఇతరుని లాక్కునే విధమే ఉంటుంది. చిన్నప్పటి నుంచి దెబ్బ సంబంధించినట్టు కూడా దాని మీదే ధ్యాస ఉంది. అందుకే పుట్టలో మనులు ఉంటే దాని కాపలా ఉంటుంది పాము అంటారు కదండి. ఇంకా అంటే చీకట్లోనే ఉంటాయి. ఏదైనా కూడా పాము కావచ్చు, తేలు కావచ్చు, జర్లు కావచ్చు, కూడా బయట రాదు. తిరిగి పాముగా పడితే ఆ ధ్యాస వల్ల ఆ పాములో ఉండే లక్షణాలు అంటే ఇతరుల దాంట్లో తీసుకోవడమే అనే ధ్యాసలోనే ఉంది. కాబట్టి అదే జన్మ అనుకొచ్చింది. ఆ తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఉంటుంది, కొంచెం సంస్కారం ఉంటుంది కదా, అది పాము మేలుకుంది. అది మేలుకుంది కాబట్టి కాళహస్తిలో శివుని వచ్చి పూజించింది. ఇప్పుడు అర్థమవుతారు. కాళహస్తి, శ్రీకాళహస్తి. శ్రీ అంటే కాళ, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు. అది మర్చిపోతాం. అంటే అందరికీ తెలుసు. ఇక్కడ తట్టి లేపడానికి ఇప్పుడు వచ్చింది ఇక్కడికి.
అందుకే నివురు గప్పిన నిప్పు అంటారు. నివురు గప్పిన నిప్పు అంటే ఏంటి? నిప్పు మీద బూడిద ఉంటే ఎలగదు, అంటే లోపల నిప్పు ఉంది. అప్పుడు ఏం చేస్తాం మనం? ఊదే పొట్టు పోతాం, అప్పుడు బూడిదంతా పోతుంది. నిప్పు అంతకుముందు ఉన్నదా కొత్తగా వచ్చిందా? అట్లాగే మీకు అన్నీ తెలుసు, ఈ బురద ఊస్తే బయటపడతాను. అందుకని వివేకానందుడు మనమందరము ఆత్మజ్ఞాన స్వరూపులమే. మన సైతాలను అంటారు కదా, సైతాలను మీరు అజ్ఞానులు మీరు అంటారు. ఎవరు సైతాలను కాదు, ఎవరు అజ్ఞానులు కాదు. అది కనుమరుగైపోయిందండి. అందుకని ఇటువంటి వాతావరణాన్ని అందించిన వాడు భరద్వాజ మహర్షి గారు. ఇట్లా తిరిగి మనిషి రూపం పొందాడు. అంటే ఏంటి? తెలుసుకుంది పాము. ఇప్పుడు అంతా శ్రీకాళహస్తికి అర్థం అంటే గజన్మలో ఉన్న సంస్కారం వల్ల ఆ జన్మ ఎత్తినప్పటికీ కూడా అయ్యో అంతకుముందు మనం భగవంతుని ఆరాధించలేక ఈ జన్మకు వచ్చాం మనం, ఇప్పుడు అలా ఉండకూడదు అనుకొని ఆ సాలిపురుగు, ఆ పాము, ఆ ఏనుగు భక్తితో ఆడ పూజ చేయడం వల్ల దానికి ఒక పరీక్ష పెట్టాడు. చివరి పరీక్ష భగవంతుడు. ఆ గుడిని కాల్చేసాడు. దాంట్లో అది భస్మం అయిపోయింది. అలాగే పాము ఏనుగుతో దూరింది, రెండు చచ్చింది. అంటే చివరి వరకు ఆ పరీక్షకి నెగ్గింది కాబట్టి శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ ఊరికి అంతకుముందు ఏం పేరు ఉంది దానికి? అంతకుముందు కాళహస్తి పేరు గజకారణం. గజకారణం అంటే ఏనుగుల అడిగి అనుకుందాం. అది పోయి శ్రీకాళహస్తి అయింది. భక్తికి భగవంతుడు పరవశుడయ్యి భక్తుడికి పేరు పెట్టుకున్నారు ఆ ఊరికి. అలాగే ఇలా తెలుసుకోవడానికి మనకి మాపక్క చెప్తున్నాడు ఇక్కడ. తెలుసుకుంటే తిరిగి మనుషులు పొందుతాం. అంటే ఏమిటి? ఈ మానవ జన్మ రావడానికి ఎన్నో జన్మ పుణ్యం ఉంటే తప్ప ఈ మానవ జన్మ రాదు అని మనం గుర్తిరగాలండి. ఉన్న పలంగా వచ్చిన దేహం కాదండి ఇది. ఎన్ని జన్మలో ఎన్నో జన్మల పుణ్యం ఉన్న వల్లనే ఒక దోమగా వచ్చి ఆ కాళ్ళ మీద ఇప్పుడు పట మీద పడుండొచ్చు, ఆ పుణ్యం ఉంటుంది. ఆ ప్రసాదం మీద బాలు ఉండొచ్చు, ఆ పుణ్యం ఉంటుంది. తెలియక ప్రదర్శన చేసిన ఆ పుణ్యం ఉంటుంది. కుక్క గుడి చుట్టూ తిరిగినా దాని తర్వాత అదే పుణ్యం ఉంటుంది అని గురుస్థితిలో ఉంది, శాస్త్ర ప్రమాణం ఉంది. అదే మనం గుర్తించాలి. అంటే ఇక్కడే ఈ మనుషులు వచ్చడానికి ఎన్ని జన్మల పుణ్యం వచ్చింది కాబట్టి ఈ శరీరాన్ని ఎలా ఏం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకోవాలి. అదేంటి కపటి చెప్పుకుంటారు, ఆ కపటి చెప్పుకుంటారు రావడం అంటే ఇది ఎంతో శ్రేష్టమైనది, ఎంతో విలువైనది. ఇది ఈ దేహాన్ని దుష్ట ఆలోచనలకి, దుష్ట పనులకి, దుష్టమైన భావాలకి వినియోగించుకోకూడదు. మానవ ఎంతో శ్రేష్టం కాబట్టి ఈ మానవ జన్మకి ఏం చేసుకోవాలంటే దుష్టమైన ఆలోచనలు లేకపోతే ఈ మానవ జన్మ ఉంటే మానవ జన్మకి సార్థకత, దుష్టాలు లేకపోతే. అందుకే ఉత్తమైన ఆలోచనలు మనం ఆలోచించుకోవడానికి పెద్దలు మనకి సత్సంగము, ఈ పారాయణం, ఈ పెట్టారు. పూర్వకాలంలో హరికథలు ఉండేది కదండి దేవాలయంలో, అది కనుమరుగైపోయేది. అంటే ఏంటి? చెత్తంతా లోపల బుర్రలేసుకోవడం వల్ల మనసు అల్లకలవడంలోనే ఇప్పుడు ఎంతమంది మహాత్ములు కృతయుగం నుంచి అవతారం వచ్చినప్పటికీ కూడా ఎందుకు మానవ జాతిలో పరివర్తన రాలేకపోతుంది? ఆ పరివర్తన తెచ్చుకోవడం కంటే బాగా అవతరం అండి. అందుకే ఎవరిలో ఏ మనసు ఏ భావం ఉన్నప్పటికీ కూడా అని తెలియజేసి వస్తున్నాడు ఆయన. ఇప్పుడు తెలుసుకుని మనుషులు పొందాను అన్న తర్వాత మనం ఎంత జాగ్రత్త పడాలి? మళ్ళా ఇంకా అర్థం కావడం కోసంగా ఒక పండు ఇచ్చాడు, జాంకాయ పండు. దాంట్లో ఎన్ని విత్తనాలు ఉంటాయి అది చెప్తున్నాడు. ఎన్ని విత్తనాలు ఉంటాయి అదేం చేస్తుంది? ఆ విత్తనాలన్నీ మనం ఫలిస్తుందా? అన్ని విత్తనాలు మొలకెత్తుందా? కాబట్టి దానికి కొన్ని ఉంటాయి. అంటే ఏంటి? వాటి సంస్కారాన్ని అనుకుందామండి. చామంతి పూలు తోటలో నుంచి వచ్చాయి, తోటలో ఫ్రెష్గా గోతాల్లోకి వచ్చాయి. ఆ గోతాల్లో నుంచి వచ్చిన తర్వాత అది ఏడ కింద పడింది, ఏడ మూట వేశారు, ఏడ లారీని తీశారు, ఏ దుమ్ములో పడిందో అన్నీ వస్తాయా? మూట అంగట్లో దిగినాయి. దిగిన తర్వాత వాడు మళ్ళా పూలు ఎత్తుకుంటాడు, ఇటు కూర్చుంటాడు, ఇటు కడతా ఉంటాడు, పూలు కాగిన పడిపోతుంది, దాన్ని పట్టించుకోడు. అంటే ఏంటి? ఆ పువ్వుకి సార్థకత అన్ని పూలలో ఏ పువ్వు సార్థకత అని కూర్చున్న ఆలోచించండి. అది ఇన్ని జన్మల్లో మనం పూజకి అర్హత. ఆడ పువ్వు పడింది అనుకోండి, అది వాడిపోయిన దానికి పవిత్రత ఉంటుంది. అలా కింద పడిపోయింది అనుకోండి, అది వాడిపోతే దానికి ఫలితం ఉండదు. అర్థం చేసుకోవాలండి ఇక్కడ పాయింట్. మెల్లగా చెప్తున్నాను.
ఈ పువ్వు ఇక్కడ వేసామండి, రేపు ఉదయాన్నే చీపురుతో ఈ పూలు తీస్తారా? తీసి ఇసురు కొడతారా? ఏమని? భగవంతుడు అలంకరించింది కాబట్టి, వాడిపోయినా దానికి విలువ ఉంది కాబట్టి. అలాగే ఈ మానవ జన్మకి సరి వదిలిపెట్టినా దీనికి విలువ ఉండాలి. అయ్యో పోయారా అనాల, అబ్బా పోయినాడు అనుకుంటుంది. తేడా చూడండి. ఈ పూలు ఎన్నికలుగా అన్నిటికి పూజకి ఉపయోగపడుతుంటారా? తల్లో కొన్ని, శవాల మీద కొన్ని, కింద కొన్ని, అన్ని పూలు ఒకే పూలకి చామంతి పూలు తేడా ఉందా? మరి కొన్నిటికి అర్హత, అందులో మనం ఉండాలి. మందల్లో ఒకటిగా బతకూడదండి. పుణ్యం చేసుకున్న పువ్వు పటం మీదకి వస్తుంది. అదే చెప్పడు ఇక్కడ. అది దానికెంత పవిత్రప్పుడు ఈ మానవ దానికి ఎంత పవిత్రత అది చెప్పమండి ఇక్కడ. మానవ ఎంత పవిత్రత దీనికి దేనికి వినియోగించాలి అని భగవంతుడి కాలంలో పడి ఉన్నామని చెప్పడం ఉద్దేశం కాదండి. మనలో ఉన్న మానవత్వాన్ని వెలికి తీసుకోవాలి. మనిషిని మనిషిగా ఒక్క పాయింట్ చాలండి. ఎదుటి మనిషిని మనిషిగా గౌరవించడం, అది అలవర్చుకుంటే చాలు. ఈ జన్మకి అది అలవాడేది అనుకోండి, మళ్ళా తర్వాత జన్మకి అవుతుందంటే అంతకంటే ఒక మెట్టి పైకి ఎక్కుతాం. ఎందుకంటే ఎవరిని మనం దూషించలే, ఉపకారం చేయకపోయినా కూడా, ఎవరి మీద మనం చాడీ చెప్పలే, ఎవరిని మనం ద్వేషించలే. ఇది జన్మ చాలు అని భావించామనుకోండి, ఒక మెట్టి పైకి ఎక్కుతాం. కిందకి జారడమా పైకి ఎక్కడమా? ఎవరైనా వృద్ధిలోకి రావాలని కోరుకుంటామా, తక్కువ శిలు పోవాలని కోరుకుంటామని? మనం వృద్ధిలో రావాలని కోరుకుంటాం. మనం అటువంటి అప్పుడు మనం వృద్ధిలో పోవడానికి మనం ప్రయత్నించాల్సిన అవసరం ఉందా లేదా? మనకి ప్రకృతి చెప్తుందండి. ఒక భిక్షగాడు చేయి తాపుతున్నాడు, అయ్యా అంటున్నాడు, ఒరే నాయనా నేను ఇవ్వక ఇలా చేయి తాపుతున్నాను నాయనా అని మనం గుర్తు చేస్తున్నాడు వాడు. ఒక కాకి అరస్తా ఉంది, కథనంలో నేను ఎవరికి చెప్పట్లేకపోయాను, ఈ మా చిడి కోసంగా అరుసు కూర్చుంటున్నాను అని చెప్తుంది. అది గుర్తించామనుకోండి, మన జన్మధన్యం. గుర్తిస్తేనే జన్మధన్యం. అందుకు బాబాయ్ చెప్పాడు, ఒక పిడికిడి అన్నం బయట పెట్టంటారు ఆయన కృజ్ఞాపూర్వకంగా. అందులో చేమల నుంచి ఏగల నుంచి దోమలు ఏదైనా తినొచ్చు కాక ఎంతమందికి నువ్వు ఆహారం ఇచ్చినోడు అవుతావు. మనం చేసే పాపాలు మనకు తెలియకుండా చాలా పాపాలు చేస్తున్నామండి. చిమ్మేటప్పుడు ఎన్ని జీవులు చచ్చిపోతున్నాయి, కూరగాయలు తరిగేటప్పుడు ఎన్ని చచ్చిపోతున్నాయి, మనం నడిచేటువంటి కాళ్ళకి ఎన్ని చచ్చిపోతున్నాయి. మరి వాటికంతా పరిహారం మనకి ఎవరు ఇస్తున్నారు? అందుకే పిడికి అన్నం పెట్టడం బయట. నేనే పాపం చేయలేదంటే అనుకుంటున్నావు, ఎందుకు చేస్తావు తెలిసిన మనకి లెక్క కూడా తెలియదు. మరి దాన్ని పాప పరిహారం ఎలా చేసుకోవాలి మనం? ఇవన్నీ బాబా చెప్పలే, మరి అన్నది కాస్త ఉందో పక్కన పెట్టడం ఆయన, దీనికి కాస్త పరిహారం అయిపోతుంది అని. ఇన్ని విషయాలు ఉన్నాయండి. అందుకే బాబా ఒక పండు చూసావు అది అన్ని ఉత్పత్తి అవుతుందా? కాదు, దీని పక్కన పెడదాం. మామిడి చెట్టు రేపు వస్తుంది, పూత బ్రహ్మాండంగా పోతుంటుంది. ఆ పూతంతా పండ్లు అవుతుందంటారా? గాలి వాన వల్ల తట్టుకొని నిలబడ్డదే పండు అవుతుంది. అలాగే మన జీవితంలో కదా తట్టుకుని నిలబడగలిగితే ఈ జన్మకు సార్థకత. ఒకసారి ఒక లింక్ అండి. బాబు ఊరికి ఆ మాట చెప్పడు. మరి ఆ పొదంతా పని ఎంత బాగుంటుందో, వచ్చిన అందరూ బాగుపడితే ఈ సభ ఎంత బాగుంటుంది, అందరూ బాగుపడుతున్నామా? ఇందులో రాలిపోయేవాళ్ళు ఎంతమందో, గుర్తుపెట్టుకునే వాళ్ళు ఎంతమందో, దాన్ని ఆచరించేవాళ్ళు ఎంతమందో. ఇవన్నీ నా మాటలు కాదండి, కృష్ణుడు చెప్పాడు. కొన్ని వేల మందిలో ఒక్కడు ఉంటాడంట ముముక్షువు. అటువంటి ముముక్షుడు కొన్ని వేల మందిలో ఒకడు ఉంటాడంట జ్ఞాని. అటువంటి జ్ఞానం కొన్ని వేల మందిలో ఒక భక్తుడు. అంటే వేలంటే వెయ్యని కాదండి, ఒకటి మన సున్నాలు అని కృష్ణుడు ఇప్పుడు మాట ఇక్కడ వివరించుకుంటున్నామండి. ఆ మాట మనకి ఒక హెచ్చరిక. లేదు, నేను కూడా 100లో ఒక్కడిగా టాప్గా ఉండగలగాలి, అందరూ మెచ్చే విధంగా ఉండాలి. అందుకోసం చెప్పుకుంటున్నామండి. పొరపాటు తెలుసుకుంటే కదా మనం సర్దించుకోగలం, లేదా ఎలా సర్దించుకోగలం మనం? అందుకని బాబా తన జీవిత విధానం ద్వారా ఇవన్నీ తెలియజేసి వస్తున్నాడండి. కాబట్టి వివేకి అయిన వాడు ఇవన్నీ నిర్దిష్టంగా నేర్చుకోవాలని. ఏది ఇప్పుడు మంచి చెడు అంటే వ్యామోహం ఉండకూడదు, అత్యాస ఉండకూడదు,
మనకి అవసరానికి మించింది కోరుకోకు. అవసరానికి మించిందండి. అందుకే కోరకూడదు ఎవరు చెప్పలే. కోరిక వేరే, అవసరం వేరే. అవసరానికి మించింది కోరిక, దానికి మించింది అత్యాశ. దానివల్ల నీకు అనర్థమే తప్ప ఆనందం మాత్రం ఉండదు. కాబట్టి అవి చేసుకుంటూ సుఖదుఖాలని అతిక్రమించాలని ఇక్కడ బాబా ఈ 3 చెప్పాడండి. సుఖము దుఃఖాన్ని దాన్ని దాటి ఉండు. సుఖం వస్తే పొంగిపోవడం, దుఃఖం వస్తే కుంగిపోవడం. సుఖం వచ్చి పొంగిపోయినా కూడా బీపీ రైజ్ అవుతుంది, దుఃఖం వచ్చి కుంగిపోయినా కూడా బీపీ డౌన్ అవుతుంది. 2 విధాలు చెప్పారు. కొన్ని ఆనందం తట్టుకోలేక కూడా హార్ట్ అటాక్ వచ్చిన లేరండి. అందుకని సుఖ దుఃఖాలు అతిక్రమించు, అంటే సమంగా తీసుకో. ఇక్కడ సుఖము దుఃఖ నిర్వచనం. బ్యాంకులో మీరు 10 లక్షలు వేశారు, డ్రా చేసుకుంటున్నారు. సంతోషమా? మీరేసిన డబ్బులు డ్రా చేసుకుంటున్నారు. అదే లోన్ తీసుకున్నాము, మరి కట్టడానికి మనకు దుఃఖం ఎందుకు? నేను లోన్ తీసుకున్నాను కదా, అర్థమవుతుంది అనుకుంటున్నా. అప్పు తీసుకుని అప్పు కట్టాను కదా, మరి దానికి బాధ ఎందుకు? తీసుకోకపోయినా అప్పు కడితే బాధ. నేను డబ్బు తీసుకుంటే ఇవ్వను, నేను వేసిన డబ్బు తీసుకుంటే నాకే సంతోషం. అదండి సుఖ దుఃఖాలను అతిక్రమించాలని ఇక్కడ బాబా యొక్క భావము. అంటే ఏంటి? అన్నిటినీ సమభావంలో తీసుకో. అది సర్వత్రా వర్జ్యేత్ అన్నాడు కృష్ణుడు కూడా. అది అన్నింటిలో కూడా నువ్వు విడిచిపెట్టు. రుచిగా ఉంది, అతిగా తింటే నాకేమవుతుందండి? రుచిగా ఉంది ఫ్రైడ్ రైస్, దాని బ్రహ్మాండ జీడిపప్పు, బాదం చాలా అన్నీ వేస్తున్నారు, రుచిగా తినేసాను అనుకోండి. ఇప్పుడు ఏదైనా అంతే, ఏదైనా సమపాలన తీసుకుంటేనే ఆనందం. భార్యాభర్తల బంధం కూడా అంతేనండి. కొంచెం గీకోవాలా, కొంచెం గోక్కోవాలా, అంటే ఆనందం అని చెప్తే అర్థమవుతుంది. అలా కాకుండా మూడిగా ఉంటే ప్రమాదమే, ఇంకా చేతులు కూడా ప్రమాదమే. బండికి చక్రాలకి 2 సమానంగా ఉంటే ప్రయాణం సాగుతుందా, ఎగుడు దిగుడు సాగుతుందా అనండి. ఎందుకు ఇన్ని ఉదాహరణ చెప్తున్నానంటే ఒకటైనా పట్టుకుంటామని అంత కాదు. ఇక్కడ బాబా భావం కూడా అదే. బాబా ఉన్నట్టు ఆనందపరచులో నవ్వుతాడు. చిరుడు అవుతుంది అనుకోండి, ఆ నవ్వు చూస్తే ఆనందం ఇస్తుందట. కళ్ళప్పకి చూస్తున్నాడట, ఏముంది ఆ నవ్వులో? ఆయన వేషం ఎలా ఉంది? ఆ నవ్వితే ఏంది పెద్దగా మనకు కళ్ళప్పకి చూసే వస్తే ఏంటి? ఆడ నోరు తెచ్చుకోలేదు కదండి. ఆయన భావం మనం తాకింది, ఆనందం తాకింది కాబట్టి మనం తన్మయత్తులైనాం. ఆయన నవ్వి చూసి కాదు తన్మయత్తం కావడం, ఆ నవ్వులో ఉన్న భావాన్ని దర్శించడం వల్ల తన్మయత్వం పొందాం. అర్థం కాల. సినిమా చూస్తానే ఆ సినిమాలో ఉన్న అది హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు, విలన్ కావచ్చు, ఏదైనా కావచ్చు కాక వాళ్ళు మనం మమేకమైతే మనకు ఆనందం ఉంటుంది. ఒకరొక పాట విన్నారనుకోండి, ఆ పాట ఇంకా 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 అనిపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఆ భావాలు పడుతున్నారు కాబట్టి. అందులో పాడేవాడు గుర్తురాడు, పాట రాసినవాడు గుర్తురాడు, ఆడ పాటకి యాక్షన్ చేసినవాడు గుర్తురాడు, ఆ భావం గుర్తొస్తుంది. అలా కళ్ళ మూసుకొని ఆ పాట ఆనందంగా అనిపిస్తుంటాం. అది ఇక్కడ జరిగింది. రూపం గుర్తురాలే, ఆ తన్మయత్వంలో ఆనందాన్ని తను అనుభవించాడు. అందుకని కళ్ళప్పకి చూస్తూ ఉండాలని అనిపించింది. ఎందుకంటే వాళ్ళు స్వచ్ఛత ఉంటారు కాబట్టి. ఇంకా అర్థం కావాలంటే మనం చూస్తుంటాం మనుషుల్ని, కొందరితో మాట్లాడాలనిపిస్తుంది, కొందరితో వాళ్ళు తప్పించుకోవాలనిపిస్తుంది, కొందరు ఎక్కువ సేపు వాళ్ళు చూడాలనిపిస్తుంది, ఇంకొంచెం ముఖం తిప్పుకోవాలనిపిస్తుంది. ఏంటి కారణం? అక్కడ రంగులో కాదు, రూపంలో కాదు, మనసును చూస్తాను. అర్థమైన భావిస్తాను. అది స్వచ్ఛమైన మనసు ఉంటే అంతా ఆనందం ఉంటుంది. అందుకని బాబాని కళ్ళప్పకి చూస్తూనే ఉన్నాడట, పరవశించిపోయాడట. ఇలా ప్రతి ఒక్క విషయం కూడా బాబా సన్నిధిలో ఈ కపర్దే ఆయన ఉన్నప్పుడు డైరీలా రాశాడండి. ఏ రోజు ఏం జరిగింది, ఏం అనుభవించిందని డైరీ రాసుకున్నాడు కాబట్టి మనకి ఇన్ని వివరాలు తెలిసింది. అలా రాసుకోకపోతే ఇప్పుడు మనం చెప్పుకున్నాం, లౌకిక విషయాల పట్ల అశాశ్వతాన్ని గుర్తించు, సోమర్థనాన్ని విడనాడు, సమయాన్ని సద్వినియోగం చేసుకో. నువ్వు ఏ భావంతో మనసులో ఉంటావో ఆ భావం శరీరంలో పెడితే అదే భావంతో నువ్వు జన్మిస్తావు. ఈ 4 పాయింట్లు చెప్పాడు.
ఆయన చెప్పకపోతే మనకి ఎలా తెలుస్తుంది? కాబట్టి ఈ 4టిని మనం ఆలోచించుకోవడానికి మనం ప్రయత్నం చేయవలే. అందుకు భరద్వాజ మాస్టర్ గారు ఇంటింట బాహ్యం గుడులు కాదు, ఆంతరికంలో గుడులు కట్టండి. ఆంతరిక గుడి కట్టామనుకోండి మందిని పోతాం. యాన్ని గుడి లేదనుకోండి, ఎంత గుడినా కూడా సరే అది వాళ్ళు కట్టారండి మనకెందుకు అనే భావన మనకు ఉంటుంది. ఆంతరంగంలో గుడి కట్టడమే మాస్టర్ యొక్క ఉద్దేశం. ఆంతరంగ శుద్ధి పడాలి, బాహ్య శుద్ధి కాదు. పాత్ర బయట తోమితే ఉపయోగం అండి. పాత్ర బయట తోమి లోపల పాలుగా ఏమవుతుంది అంతే. పైన పటాలం లోటాలం పదం వినే ఉంటారు మీరు. చిత్తశుద్ధి లేని పూజ చేయాల, ఆత్మశుద్ధి లేని ఆచారం మేళ, బాండశుద్ధి లేని పాకమేళ, సంస్కరించుకోలేని సత్సంగమేళ. అదొక ప్రయోజనం అంటే సంస్కరింపబడడం కోసమేనండి, ప్రదర్శన కోసం మాత్రం కాదు. ప్రతి ఒక్కరూ సంస్కరింపబడాలి, మనిషిగా జీవించాలి, మానవత్వం కలిగి ఉండాలి. ఈ 2 ఈ జన్మకు సాధన చేసుకుంటే చాలు. ఇంకా యోగము ధ్యానము వద్దు. ఇవి శుద్ధపడితే దాంతో అవే వస్తుందండి. అని చెప్పడం సాయినాథుడి యొక్క జీవిత విధానం. ఈ విధానాన్ని ఆలోచించుకోవడానికి మాస్టర్ గారు మనకి చక్కటి ఒక వేదిక ఇచ్చాడండి. ఇప్పుడు ఇక్కడ సత్సంగం లేదనుకోండి, ఇంతమందికి ఈ మాట వినే అవకాశం ఉందంటారా? ఉంటుందంటారా? గుళ్ళో చెప్తే మనం మోహం కదా, లేదా అనమాట మొహమాటకు వచ్చాం మనం అందరం. మొహమాటకు వచ్చినా కూడా సరే 4 మంచి మాటలు వినడానికి ఉపయోగం ఉందా లేదా? మీకు ఆ మంచి మాటలు మీకు ఉపయోగపడింది, ఆ పుణ్యం ఆమెకు వస్తుందా రాదా? అందుకోసం మాస్టర్ గారు ఏం చెప్పకుండా ఇంటిని సత్సంగం పెట్టుకుంటారు ఆయన, మీకు తెలియకుండా మీకు పుణ్యం వస్తుంది, మీరేం కదా బ్రహ్మాండ మాల కూడా సంతోషం, మాల వేయకుండా ఉన్న పూజ పెట్టండి, సింపుల్గా చేయండి, ఆర్భాటాలు ఉండకూడదు అంటే చూస్తే మనము చేసుకునే ఆలోచన రావాలి. అందుకోసంగా శుక్రవారం సాయినగర్లో బాబా నిర్దేశించారు. కాబట్టి ప్రతి ఒక్కరూ అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సత్యం బట్టి ప్రయత్నం చేయండి. ఆ గంట సేపు అయినా మనం ఇతర ఆలోచన లేకుండా మనం ఉంచుకోవడం అవకాశం ఉంటుంది. రేపు ఫిబ్రవరి 9వ తారీఖున 7-9 మాస్టర్ గారి యొక్క సమ్మేళనం, అఖిల భారత సాయి మాస్టర్ భక్త సమ్మేళనం అని జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఒక ఊరు జరుగుతుంది. ఇదే తేదీలు. ఎందుకు ఆ తేదీలు అంటే 1963 ఫిబ్రవరి 9వ తారీఖున షిరిడి వెళ్ళి మాస్టర్ గారికి వెళ్ళి అక్కడ అనుభూతి పొందాడు ఆయన. ఆ తేదీని పురస్కరించుకొని మనం గుర్తు చేసుకుంటే మనము అటువంటి అనుభూతి పొంది మనము కూడా మహాత్ముడు కాగలము, అవకాశం ఉందని చెప్పుకోవడం కోసంగా ఒక్కొక్క ఊరిలో ఈ విధంగా చేస్తున్నారు. మనకి 2020లో బుక్ చేస్తే 2020 ఈ సంవత్సరం మనకు అవకాశం వచ్చింది. 4 ఏళ్ళ ముందు బుక్ చేసాం అనమాట. మన సంతోషం, మన అదృష్టం ఏంటంటే రజతోత్సవ సమ్మేళనం, 25వ సమ్మేళనం, జీవితాంతం కాదు ఎన్ని కాలాలు మారినా 20వ సమ్మేళనం ఎక్కడ జరిగింది అంటే సూలూరుపేట. 50 సంవత్సరం ఉత్సవం చేస్తారు వాడు. ఈరోజు ఎక్కడ జరిగిందా? సూలూరుపేట. మనం ఉన్నాం, నేను ఉంటానేమో, నేను ఉండేమో. అది మనకి మాస్టర్ గారు ఇచ్చారండి. ఆ ఊరేగింపు 7వ తేదీ చిత్రకూట నుంచి బయలుదేరుతుంది ఊరేగింపు, రథోత్సవం లాగా. ఏదో సాయినగర్ మీదుగా వెళ్ళాలని ఆయన అభిప్రాయం ఏమో. సాయినగర్ మీద మెయిన్ రోడ్లోనే వెళ్ళి అక్కడ స్కూల్ దగ్గర పోయి ఎస్కేఎస్ కళ్యాణ మండపంలో బయలుదేరుతాం. 8వ తేదీ ఇప్పుడు నేను చెప్పే సత్సంగం గారు నాకడ బ్రహ్మాండంగా చెప్పేవాళ్ళు మాస్టర్ గారితో సన్నిహితులు, మాస్టర్ గారు చదువుకున్న విద్యార్థులు ఉదయం 8 నుంచి సాయంకాలం 8 వరకు ఒక్కొక్కరు గంట సత్సంగం చెప్పుకుంటూ వస్తుంటారు. అక్కడే మనకి అల్పాహారము, మాస్టర్ గారి యొక్క భోజన ప్రసాదము, సాయంకాలం టీ బ్రేకు, రాత్రి అన్నీ కూడా ఈ 3 రోజులు అక్కడ జరుగుతుంది. అంతేకాకుండా 9వ తేదీ 25 మంది వృద్ధులకి, 20 మంది వికలాంగులకి మాస్టర్ గారి ప్రసాదం అందింపబడుతుంది. కాబట్టి ఇవన్నీ చూసేదానికి మనకు అవకాశం వచ్చింది. ఈ రజో సమ్మేళనంలో మనందరం పాల్గొని సాయి మాస్టర్ అనుగ్రహం పొందుదాం. స్వస్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय, सद्गुरु भरद्वाज महाराज की जय, गुरुदेव दत्त।